ఇటు నన్ను చూపురా. అయ్యో వాడు 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 జూపర్ జూపర్కి వచ్చాం. జూపర్ మళ్ళా వీడియో స్కాన్ చేస్తున్నాను. అందరూ ఒకేసారి ఫైవ్ ఇంచి తెంగిదామనే ఇక్కడ అయిపోయిండు. ఉండే లోపల ఉండే వారా. అటు కాదురా, ఇటు పోవాలరా. ఈ పక్కన ఇట్స్ వండర్ఫుల్. జీబ్రా జీబ్రా కొత్తగా వింతగా బయటికి కాలేదు రయ్యా. బాగున్నాయి రే, బాగున్నాయి బాగున్నాయి. జూమ్ కాలేదురా, జూమ్ అయి అంత చిన్న మొత్తం. దాంట్లో పదామారా, దీంట్లో పదామా పోదాంరా. దాంట్లో బాగుంటుంది. హరీష్ గారి పక్కనే ఉంటానండి. మన సూపర్ నుంచి బయట పెట్టాను. పోరా రే హరీష్ గారు ఉంటారా హరీష్ గారి పక్కన. మన హరీష్ ఇది మాట్లాడదుంటారా కొత్త జంతువులు కాదు ఇన్ఫోయిస్ ఫౌండేషన్ వాళ్ళు కొడతారు మళ్ళా. హెల్పింగ్ నేచర్ ఫ్రెండ్స్. మనం చూడనే లేదు, చిరుతుంది చూస్తారు. ఈ అడవిలో అయిపోయినాక అది చిరుతుంది. చూపిస్తాడు. కమ్ కమ్ చూపిస్తా. చెప్పరు గడ్డ రూట్ మ్యాప్ అంటే రోడ్ మ్యాప్. సారీ రూట్ మ్యాప్ కాదు, రోడ్ మ్యాప్. దీన్ని చూసుకొని అలా వెళ్ళిపోయి ఇలా వచ్చాను. నేనంటే నువ్వే ఎక్కువ అప్కమింగ్ ఫస్ట్ వీడియో, తర్వాత నేను యూట్యూబర్. సూపర్ ఫెంటాస్టిక్. హాయ్ గైస్, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఒక చిన్న రివర్ ఉంది. మీరు ఎవరన్నా బోటింగ్ పోవాలంటే మనిషికి 50 ఇది బోటింగ్ కాదు, ఊరికే బోటింగ్ పోతాం. చెప్తాను ఫస్ట్ చెప్తాను కదా, నువ్వు ఎందుకు బోటింగ్ పోవాలంటే డబ్బులు కట్టాలని చెప్పు, ఫ్రీగా పంపించని చెప్పు. ఫర్ అడల్ట్స్ 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కూడా పోతాము, ఒక 5 minutes మాత్రమే. మేము కూడా పోయి చూపిస్తాము. పోయి 300 కట్టుకోపోదాం. పోదాం బారా. సర్రా బోటింగ్ పోదాం. మనకి వీడియో క్లిప్ కాల చూపి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అడుగు, మన ఫాలోవర్స్ అడుగు. జింకలు కాదు దాన్ని మళ్ళీ ఏనుగు మా ఊరు వచ్చింది. ఏనుగు చూపి చూపి చూపి. ఇక్కడ మనమే పైకి ఎక్కుదాం, పడిపోతాం రా. తెల్ల ప్యాంట్ పోతుంది. వావ్ సూపర్. ఫ్రెండ్స్ ఏనుగు రిలేషన్ ఎట్టుందో అవి రెండు దగ్గరికి చేరుకొని ఒక తొమ్మిదితో ఒకటి కొట్టుకుంటూ చిన్నగా ఒక తొన్నం తగిలిస్తుంటాం. అయిపోయింది. देखो यार
चलो అదే తిరుగుతుందిలే దాని వెనకంటే అది పుంజు, అది పెట్ట, చెప్పురా. చేయి చెప్తావు అంతా కామెంటరీ. ఏ సిటీ గోళ్ళ అంతా సిటీవి పల్లెటూరువి అవంతా వద్దు మనకి. వైట్ పీకో, వైట్ పికాక్. देखो देखो इधर देखो. నేను ఇవ్వను రా వద్దులే. ఇలాంటి వింత జంతువులు ఎన్నున్నాయో చూపిద్దామని ప్రతి ఒక్క జంతువుని చూపించాను. లైక్ ఎలుగుబంటి. వ్యూస్ వస్తాయిరా. మనం అప్కమింగ్ యూట్యూబర్స్ రా, కంటెంట్ క్రియేటర్స్ రా, ఎట్టుండాలిరా అలా వాళ్ళకి అట్లా చెప్పి పంది 2 కోతలు చూపించాను ఫ్రెండ్స్. చూడండి వాడికి వాడే హైప్ ఇచ్చుకోవాలనుకున్నాడు ఫ్రెండ్స్. అదేమన్నా న్యాయమేనా? వీడికి మాత్రం హైప్ ఇవ్వద్దండి, లైక్ అన్నా ఇవ్వండి కానీ హైప్ ఇవ్వద్దండి. ఆగండి ఫ్రెండ్స్, కాసేపు ఆయాసం వచ్చి అలసిపోయాను. వీడు హరీష్, వీడే నెక్స్ట్. అడేం లేవా? ఇది బన్నేరుగట్ట జూ పార్క్. ఇట్స్ లొకేటెడ్ అట్ బెంగళూరు. చూడండి చూడండి మా హరీష్ ఎంత రిచ్గా బతికినా కానీ ఇక్కడ నార్మల్ ఆర్ఓ వాటర్ డ్రింక్ తాగుతాడు. వాడు జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. చూద్దాం. దండి తాగుతాడు. హరీష్ వాటర్ తాగాడు. హరీష్ ఎంత రిచ్గా ₹1 కోటి ఆస్తున్నా కానీ కామన్ మ్యాన్ లాగా బతుకుతాడు. చూడండి ఫ్రెండ్స్ మా వాడికి. కెమెరా మ్యాన్, కంటెంట్ క్రియేటర్ మొత్తం నేనే ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో వస్తా. వీడియో సడన్ గా ఉన్నట్టుండి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. అలానే వర్షం స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అంతా చూడండి ఎలా ఉరుకుతారో. వాళ్ళతో కూడా మేము ఉరుకుతున్నాం. ఎందుకంటే బస్ చేయాలి. బస్ చేయాలంటే వర్షంలో తడిచిపోతాము. అది అంత దగ్గర పోదలే. ఇప్పుడే ఫోటోలు తీసుకుంటున్నాము అక్కడ బయట. అర్థమంతా ఈనాగుడికి వెళ్ళిపోయింది. ఫోటోలు తీసుకుంటే అర్థం టైం అంతా వేసినాడు. వర్షం ఏమో పడుతుంది. మీకు కెమెరాలో కనపడలేదు అంతే. ఫేస్ మీద మొత్తం చూడు, ఫేస్ మీద పడుతుంది. కెమెరా కూడా చచ్చిపోతుంది. సో ఇప్పుడు పోవాలి. రష్ చూడండి ఒకసారి. ఆల్రెడీ చూసినాం. వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు గైస్. మనం పోవాలి ఇప్పుడు ఫాస్ట్గా. ఈడ అర్చగాడి పోతున్నాడు. షాప్లోకి వచ్చాను. తడిసిపోతాంటే ఈడ మావాడు తడిసిపోయినాడు. వీడు తడిసిపోయాడు. వాడు బురదలో పడ్డాడు. సో కొంచెం ఫీల్ అవుతున్నాడు వీడు. సేఫ్. చూడండి ఇప్పుడే బయటకు వచ్చాము. వాన ఫుల్ అంటే ఫుల్ పడుతుంది. వినాయకుడు ఏదైనా కవర్ వేసుకొని నెత్తిన కవర్ వేసుకున్నాడు. నర్సగాడు తడిసిపోయినాడు ఫుల్గా. వాడు మా రూమ్ బ్రో వచ్చి చూస్తాడు, ఆలోచిస్తున్నాడు. రూమ్ పోదామా లేకపోతే హ్యాండ్కి పోదామా అని ఆలోచిస్తున్నాడు. ఇంకో ఇద్దరు వచ్చి
వర్షం వచ్చి బండ్లో వెళ్ళిపోతారంట వాళ్ళు. నేను కూడా చూడండి ఫుల్గా తడిచిపోయినా. ఇదే బస్ స్టాండ్లో ఉన్నా చూడు. నీవు బ్లాగ్లో ఇప్పుడు వాన ఫుల్ పడుతుంది. బ్లాగ్లో వాన ఫుల్ పడుతుంది. ఈయన ముందర పొమ్మంటే ఈడ ఉన్నాడు. ఈడ కూడా ఇటు సైడ్ కూడా ఫుల్ వర్షం పడుతుంది. పోయేదానికే ప్లేస్ లేదు. పాప మంది తడిచిపోతున్నారు. చూడు వాన ఫుల్ పడుతుంది. మనం ఏం చేయాలి, ఆయన ఏదో అమ్మరల్లా అంటున్నాడు. తీసుకునేదానికి 500 చెప్తాడు, మనకి అన్నెసెసరీ. సో ఇప్పుడు ఏమంటే బస్సులు ఇటుకి వస్తున్నాయి కానీ బస్సులు నడవడం లేదు. అదే ప్రాబ్లం. మనం వాటికి పోయేదానికి వీటి నుంచి చూడు హర్ష అవి కావాలేపా. హై గైస్, బస్సులు కదులుతున్నాయి కానీ అంటే బస్సులు బాగుంటారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఈ నుంచి 1.1 కిలోమీటర్ నడిస్తే అక్కడ నుంచి బస్సులు ఉంటాయంట ఫుల్గా. అందుకే నాటికి పోతాను. ఇటేమో మూవ్ అవుతున్నాయి చూడండి. జలపాతం మేము ఎక్కడికి వచ్చాం, జూ పార్క్ రమ్మంటే ఇదేదో ఇదేందో వాటర్ ఫాల్స్ తీసుకొచ్చాడు గైస్. దిస్ బెంగళూరు వాటర్ ఫాల్స్. వీడేందో అడవిలోకి తీసుకుపోతున్నాడు. కాదు వాటర్ పానీపూరి. ఇదేందో పానీపూరి ఏంటంటే గోబీ అంట. నేను పానీపూరి అడిగితే నా ఊళ్ళకు ఇడు చూడు గోబీ తీసుకునే గోబీ తినేదాన్ని పిలుచుకోవచ్చు. కాదు వీడికేమో ఏం కావాలా నీకు? ఏం కావాలా? ఛార్జింగ్ చెప్పు. గోబీ 65 కావాలంట. చికెన్ లాలీపాప్ నీకు రా? నాకు చికెన్ లాలీపాప్. నేను గుమ్మన ఆడ రోడ్ సైడ్లో కొంచెం పక్కన పానీపూరి బాగుంటుంది. అది తినేసి పోదామంటే ఈయన ఆవులు ఒకడికేమో చికెన్ 65, ఇంకోటికేమో పిజ్జా, ఇంకోటికేమో ఏదో కావాలి. అదే ఆయన అది చేశాడు. చేశాడు ఆయన. నా తీసుకోరా. ఇప్పుడు వచ్చింది కదా తింటున్నారు. ఎట్టుందిరా? 2.5 ఎంత నీకురా? మరి తోట 1.5 అయిందిరా. చికెన్ తిన్నట్టుంది. నువ్వురా? నువ్వు వర్షా? 2 అంట. 5కి 2 అంట. ఫుల్ లేదా? ఫుల్ గోబీ అంటారు. దెంగు ప్యాంట్ మీద ఓకే మంచిగానే ఉంది. కొంచెము అంత ఏం లేదు, కొంచెం యావరేజ్ అంతే కదా సార్. ఇప్పుడే వచ్చేసినాము బస్సు దిగేసి ఎత్తుకొని నడుస్తా ఉన్నాము. ఇప్పుడే వచ్చేసినాము, రూమ్ పోతున్నాం. అటు నుంచి
బండేరగట్ట నుంచి వీడికి వచ్చే మా పీజీకి కాదు, మా పీజీకి 10 కిలోమీటర్సే ఉంటుంది. కానీ ఆడి నుంచి వీడికి వచ్చేదానికి ఒక 1 hour 40 minutes పట్టింది. బెంగళూరు ట్రాఫిక్లో 1 hour 40 minutes పట్టింది. హైయెస్ట్ రికార్డ్ అనమాట. 1 hour 40 minutes ఫర్ 10 kilometers ఓన్లీ. ఇప్పుడే రూమ్ పోతున్నాం. రూమ్ పోయేసి బట్టలు తీసి స్నానం చేసేసి తేజ చికెన్ ప్రిపేర్ చేస్తా అంట. అదే ట్రేడింగ్ తేజ అని చెప్పాను కదా, ట్రేడింగ్ తేజ అని చెప్పాను కదా, వాడు చికెన్ ప్రిపేర్ చేస్తా అంట. అడవి చికెన్ నెక్స్ట్ వీడియోలో పెడతా, ఈ వీడియోలో పెట్టను. ఈ వీడియో ఇప్పటికే చాలా అయిపోయిందిలే. సో గుడ్ బై. సో ఈ వీడియోకి ఇంతే. అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన ఫస్ట్ వీడియో. సో అదే మంచి సపోర్ట్ మనం అడగకూడదురా, అది నాకు నచ్చదు. సో నాకు కొంచెం నాకు స్పేస్ ఇవ్వండిరా మాట్లాడేదానికి. సో అడిగి పోయి చికెన్ ప్రిపేర్ చేసినాక తినేసి కొంచెం క్లిప్లు వేసేసి స్నాప్ ఒక పడుకునేస్తే ఇంకా మార్నింగ్ మళ్ళీ రెడీ టు రైడ్. ఎట్లా అంతే గైస్. బాయ్ బాయ్, టాటా సీ యూ. అచ్చా బాయ్. అచ్చా ఆడిపోతాం, మళ్ళీ వస్తాడు. బాయ్ చెప్పరా. టాటా. సీ యూ. లవ్ యూ. లవ్ యూ అంట.